అందరికీ వెల్కమ్ టు సుధీమా వ్లాగ్స్. మేము రీసెంట్గా రాజమండ్రిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. ఎవరైతే రాజమండ్రి కొత్తగా వస్తారో వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇస్కాను. ఇక్కడ ఇది గోదావరి నది తీరాన అయితే ఉంటుంది. ఎంతో ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసేపాటికి మార్నింగ్ 7:30 నుంచి 1 వరకు అయితే ఉంటుంది. అండ్ ఈవినింగ్ 4:30 నుంచి 8:30 వరకు అయితే ఓపెన్ చేస్తారు. ఇక్కడ మనం ఎంట్రన్స్ వెళ్ళినమ్మటే ఇక్కడ మనకి నామాలు అయితే పెడతారు. గోవింద నామాలు లాగా ఉంటాయి. ఇస్కాన్ కృష్ణ భక్తులు పెట్టుకుంటారు కదా బొట్టు, ఆ బొట్టు అయితే పెట్టేస్తారు. చాలా భలే మా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. నేనైతే ఏడుస్తాడు అనుకున్నా, బట్ ఏడవలేదు. తర్వాత నేను మా వారైతే పెట్టించేసుకున్నాము. కానీ ఆర్కిటెక్చర్ కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అసలు ఈ ప్లేస్లోకి మనం ఎంటర్ అయినమ్మటే ఎంతో భక్తిభావం అయితే మనం ఉంటుంది. ఇక్కడ దశావతారాలు అయితే ఉంటాయి. అన్నీ రౌండ్గా మనం తిరిగి వెళ్ళాలి. ఒక్కోసారి డైరెక్ట్గా ఎలా చేస్తారు, భక్తులు రద్దీ బట్టి మనం ఇట్లా తిరిగి వెళ్ళమంటారు. సో ఈ సరౌండింగ్ అంతా కూడా చూసారు కదా ఇస్కాన్ టెంపుల్. ఇక నైట్ పూట అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. డిఫరెంట్ కలర్ఫుల్ లైట్స్తో ఉంటాయి. సో మేము వెళ్ళేపాటికి భజన అయితే జరుగుతుంది. చాలా బాగుంటుంది ఇస్కాన్ టెంపుల్. ప్రతిరోజు భజన హారతులు అయితే ఇస్తారు. ఇంకా స్పెషల్ ఫెస్టివల్స్ అంటే రాధాష్టమి అండ్ కృష్ణాష్టమి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. బ్యూటిఫుల్ డెకరేషన్ అయితే ఉంటాయి. ఆ పర్వదినాల్లో అయితే భజన కార్యక్రమాలు చాలా బాగుంటాయి. ఇక్కడ భజన చేస్తూ దానికి తగ్గట్టు లీనమైన నృత్యం చేస్తున్నారు. మనకి రాధాకృష్ణతో పాటు పక్కన జగన్నాథ స్వామి, దాని పక్కన వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు. ఎంత చక్కగా లీనమైపోతామో. ఈ కృష్ణుడి పాటలకి ఎప్పుడైనా మన మనసు బాగోలేనప్పుడు ఇక్కడికి వస్తే అన్నీ అవే సర్దుకుపోతాయి. ఇక్కడ గోశాల కూడా ఉంది. పక్కన మనకు కొన్ని కృష్ణుడికి సంబంధించిన బొమ్మలు, భగవద్గీత, జపమాలలు అన్నీ ఉంటాయి. కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. నేను ఒక బుజ్జి ఉయ్యాల్లో ఉండే కృష్ణుడిని తీసుకున్నాను. ఉయ్యాల్లో ఉన్న కృష్ణుడు ఇంట్లో ఉంటే పిల్లలు తొందరగా పుడతారని అయితే ఉంటుంది కదండి. ఇక్కడ క్యాలెండర్స్, అన్ని రకాల ప్రసాదాలు, స్నాక్స్ ఐటమ్స్ కూడా ఉంటాయి. కొన్ని స్టాల్స్ అయితే వాళ్ళు పెట్టారు కృష్ణ భక్తులు. ఫైనల్గా ఇక్కడ ప్రసాదం అయితే చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే ప్రసాదం అన్నవర సత్యనారాయణ స్వామి ప్రసాదంలా ఉంది. టేస్ట్ అయితే ఇంకా అద్దిరిపోయింది. సో మీరు కూడా చూసేయండి. ఇది రైల్వే స్టేషన్ నుంచి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. 5 కిలోమీటర్స్ లోపల అయితే ఉంటుంది. ఎవరైనా రాజమండ్రి వస్తే మాత్రం అస్సలు మిస్ అవుతుంది ఇస్కాన్ టెంపుల్. ఇంకా ఇస్కాన్ టెంపుల్తో పాటు సరౌండింగ్ మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ అండ్ సరస్వతి ఘాట్ అయితే ఉంటుంది. ఇది గోదావరి నది తీరాన ఉంది కాబట్టి పక్కన సరస్వతి టెంపుల్ ఉంటుంది. దాని పక్కన ఆ ఘాట్లో అయితే చాలా బాగుంటుంది. బోట్ రైడ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరైనా వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ ఉన్న ఇస్కాన్ టెంపుల్ని అయితే సందర్శించండి. Hare